రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటు చేసుకున్న బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇబ్రహీంబాగ్లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి శ్రేయ అనేటువంటి విద్యార్థిని తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో పాటు ఆమె రాసినట్లుగా భావిస్తున్నటువంటి సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు కాలేజీ అధ్యాపకులు సిబ్బంది వేధింపులే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమనైతే ఆరోపిస్తున్నారు. మణికొండలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రేయ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతోంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆమె మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఏదైతే సెమిస్టర్ పరీక్ష ఉంటుందో ఆ సెమిస్టర్ పరీక్షకు తెలియకుండానే సెల్ ఫోన్ను పరీక్ష హాల్లోకి తీసుకువెళ్ళింది. అది ఉద్దేశపూర్వకంగా కాదని, పొరపాటున జరిగిందని అధ్యాపకులను ఎంతగా వేడుకున్నా కూడా వారు వినకుండా పరీక్షల నుంచి డిబార్ చేసినట్లుగా వారు ఆరోపించారు. అయితే ఆ ఘటనతో సమస్య ముగియలేదని, 2వ సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా కాలేజీలో కొంతమంది అధ్యాపకులు సిబ్బంది శ్రేయనైతే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొని తరచుగా అవమానించేవారనైతే కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పరీక్షల సమయంలోనూ తరగతి గదుల్లోనూ పలుమార్లు సూటుపోటి మాటలు కూడా చేస్తూ అయితే మానసికంగా వేధించారని చెప్పేసి కూడా ఆరోపించారు కుటుంబ సభ్యులు. స్థానికుల సమాచారం ప్రకారం కళాశాలలో కాపీయింగ్కు సంబంధించినటువంటి ఆమెను మందలించిన ఘటన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో అత్యంత కలిచివేసే అంశం శ్రేయ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్. అందులో తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ పరీక్ష హాల్లోకి మొదటిసారిగా తెలియకుండానే ఫోన్ తీసుకువెళ్లడమే తన తప్పని పేర్కొంది. ఆ సంఘటన తర్వాత తనను నిరంతరం అవమానించారని, ఒకసారి బుక్ అయినా కూడా కొన్ని జీవితాలకు సిగ్గుశరం ఉండదు అంటూ తనను తిడుతూ అయితే మానసికంగా వేధించారని ఆమె రాసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక అధ్యాపకురాలు తరగతి గదిలో అందరి ముందు నీకు సిగ్గు శరం ఉండవు, కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవు అని వ్యాఖ్యానించేదని, మరో అధ్యాపకుడు కూడా ఈసారి పరీక్షల్లో నువ్వే దొరుకుతావని అనుకున్నాం కానీ వేరే వాళ్ళు దొరికారు అంటూ తరచూ ఎత్తిపడుపు మాటలతో అయితే మాట్లాడేవారనైతే కూడా సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. గత 3 నెలలుగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, అవమానాలు భరించలేక తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆమె రాసినట్లుగా తెలుస్తోంది. సూసైడ్ నోట్లో తల్లిదండ్రులను ఉద్దేశించి అమ్మా నాన్న నన్ను క్షమించండి, కాలేజీలో జరుగుతున్న వేధింపులను నేను తట్టుకోలేకపోతున్నాను, నా మరణ వార్త కాలేజీ వారికి తెలియనివ్వకండి, నా మరణానికి వారు బాధపడరు, సంతోషపడతారు అని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అయితే అందరినీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపైన సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే శ్రేయ నివాసానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించినటువంటి సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణలో భాగంగా అయితే పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించారు. కూతురు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకుంటుందని ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఆమె మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాలేజీ అధ్యాపకులు యాజమాన్యం వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపైన నార్సింగి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ప్రారంభించారు. సూసైడ్ నోట్ ప్రామాణికత, కాలేజీలో జరిగినటువంటి పరిణామాలు, విద్యార్థిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లుగా అయితే సమాచారం. దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.